కదిరి నరసింహస్వామి ఉత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇప్పుడు చూడండి, ఇదంతా టెంపులేనమాట. నరసింహస్వామి టెంపుల్, శ్రీ కాత్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ఇది. ఇక్కడ ప్రసాదాలు ఇస్తారనమాట. ఇది ప్రసాదాల కౌంటర్. అలాగే మొత్తం టెంపుల్ అయితే చూపించట్లేదు మీకు, జస్ట్ కొద్దిగా దేవస్థానం అయితే చూపిస్తున్నాను. గజస్తంభం చూడండి, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి. బాగుంటుంది టెంపుల్ కూడా, చాలా బాగుంటుంది. చాలామందికి తెలిసిండే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని చెప్పచ్చు. ఇప్పుడు ఉత్సవాలు అయితే స్టార్ట్ అయ్యాయండి. మార్చిలో, ఎప్పుడు ప్రతి సంవత్సరం మార్చిలోనే జరుగుతాయి ఉత్సవాలు అనేటివి. దాదాపు 10 రోజులు జరుగుతాయండి. 10 రోజుల పైనే జరుగుతాయి నాకు తెలిసి. ఇది గోపురం అన్నమాట. ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే, మామూలుగా నరసింహస్వామి సేవ చేయడానికి మేము వస్తూ ఉంటామన్నమాట. కదిర్లో గ్రూప్స్ అనేటివి ఉన్నాయి నరసింహస్వామి సేవలు చేసేకి. చూడండి, ఇప్పుడు పెయింట్ కూడా వేస్తున్నారు. ఈ ముగ్గు చూడండి ఎంత బాగా వేశారు కదా. జస్ట్ ఫస్ట్ ముగ్గు వేసేసుకొనేసి దాని తర్వాత పెయింట్ అయితే వేశారనమాట. ఇప్పుడు పెయింటింగ్ అన్ని చోట్ల జరుగుతోంది. దేవస్థానం మొత్తం పెయింటింగు, ఇంకా ఎక్కడెక్కడ క్లీన్ చేయాలో అవన్నీ క్లీన్ చేయడం. ఇంకా ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కటి నిర్వహిస్తున్నారు. అందుకే కొంచెం గుడిలో అయితే వర్క్ అయితే జరుగుతూ ఉందండి. ఇక్కడ చూడండి, మా గ్రూప్ అన్నమాట ఇది. మొత్తం మా గ్రూప్లో ఉండే వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. మేము ఎందుకు వచ్చామంటే, నరసింహస్వామి దేవస్థానంలో పెళ్లి పత్రికల్ని ప్యాక్ చేయడానికని వచ్చాము. అలాగే అడ్రస్సెస్ వాళ్ళకి పంపించాల్సిందే, వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరికీ మేము ప్యాక్ చేస్తేనే అవన్నీ వెళ్తాయని చెప్పచ్చు. అందుకే మేము కూడా ప్యాక్ చేయడానికని వచ్చామండి. కవర్స్లో ప్యాక్ చేసేసి వాళ్ళ అడ్రస్సెస్కి పంపిస్తూ ఉంటారనమాట దేవస్థానం వాళ్ళు. చూడండి, ఇవి పెళ్లి పత్రికలు, స్వామివారి పెళ్లి పత్రికలు అనమాట. ఎప్పుడైనా చూసారా? చాలామంది చూసుంటారు నాకు తెలిసి. చూడండి, ఇవి పెళ్లి పత్రికలు అనమాట. ఇవి కవర్స్ అనమాట. ఈ కవర్స్లోనే పెళ్లి పత్రికని ప్యాక్ చేసేసి పైన వాళ్ళ అడ్రస్ అనేది పెట్టి పంపిస్తారనమాట. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అని ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉంటారు. ఇది ఎప్పుడంటే 9th నుండి అండి. ఈ నెల 9th నుండి నెక్స్ట్ మంత్ 2nd వరకు ఉంటుందన్నమాట. ఈ బ్రహ్మోత్సవాలు అనేటివి అలా జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరము మార్చిలోనే జరుగుతుంది. 99% మార్చిలోనే జరుగుతుందండి. ఈ బ్రహ్మోత్సవాలకి చాలామందికి ఆహ్వాన పత్రికలు అయితే పంపిస్తూ ఉంటారనమాట. అలాగే పెళ్లి పత్రిక అని కూడా చెప్పచ్చు దీన్ని. స్వామివారి పెళ్లి పత్రిక ఎంత బాగుంటుందో ఒక్కసారి వీక్షించండి మీరే. చూడండి, అమ్మవారు. ఇది నరసింహస్వామి, శ్రీమద్ కాత్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలండి. మేమైతే దీన్ని పెళ్లి పత్రికనే చెప్తాము. ఎందుకంటే స్వామికి పెళ్లి చేసి అలాగే రథం మీద ఊరేగిస్తాం కాబట్టి దీన్ని పెళ్లి పత్రికనే అంటూ ఉంటారు. ఇక్కడ 9వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయండి. అప్పుడు చూడండి, అంకురార్పణం అనేది స్టార్ట్ అవుతుంది. శ్రీవారి కళ్యాణోత్సవము 10వ తేదీ. దాని తర్వాత హంసవాహనము 11వ తేదీ. 12వ తేదీ సింహవాహనం అండి. ఇలా ఒక్కో రోజు ఒక వాహనం అయితే జరుగుతుంది సాయంత్రం పూట. 13వ తేదీ హనుమంత వాహనం అన్నమాట. ఇలా ఒక్కొక్క డేట్లో ఒక్కొక్క వాహనం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. 14వ తేదీ వచ్చి బ్రహ్మ గరుడ వాహనం అన్నమాట. అది పౌర్ణమి రోజు జరుగుతుంది గరుడ వాహనము. 15వ తేదీ వచ్చి శేషవాహనం అండి. 16వ తేదీ వచ్చి పగలైతే సూర్యప్రభ, రాత్రి అయితే చంద్రప్రభ జరుగుతుందన్నమాట. 2 జరుగుతాయి ఆ రోజు. 17వ తేదీ చూడండి, మోహిని ఉత్సవము. 18వ తేదీ గరుడ సేవ. 19వ తేదీ వచ్చి గజవాహనం అండి. ఇంకా 20వ తేదీనే మెయిన్ అన్నమాట, తేరు. మా ఊరి తేరు, కదిరి నరసింహస్వామి తేరు అన్నమాట. చాలా గొప్పగా జరుగుతుంది. చాలా బాగుంటుంది. చాలామంది జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారనమాట దీనికోసము.
ఇంకా 21 అలక సేవ చేస్తారనమాట. తీర్థవాది అని ఉంటుంది. ఇంకొకటి ఇవి నేను కనిపించినవి అయితే చెప్తున్నాను. లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా సెకండ్ వరకు ఇలా జరుగుతాయన్నమాట. అంటే నెక్స్ట్ మంత్ సెకండ్ వరకు ఈ ఉత్సవాలు అనేటివి అన్నీ జరుగుతాయి. ఈ మెయిన్ అనేటివి నేను తేరు వరకు చెప్పానండి. ఇవన్నీ చూడండి, మొత్తం వీళ్ళు విరాళాలు ఇచ్చిండే వాళ్ళనమాట. అంటే ఈ ఉత్సవాలకి అమౌంట్ పే చేసి ఈ ఉత్సవాలను నడిపించే వాళ్ళని చెప్పొచ్చు. అన్నదానము జరిపించే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. మా ఊరి తేరు ఇలా ఉంటుందన్నమాట. బ్రహ్మోత్సవాల తర్వాత చూడండి, తేరు లాస్ట్లో ఉంటుంది. నరసింహస్వామిని పెళ్ళి తర్వాత ఊరేగించే తేరు అనమాట. చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వస్తూ ఉంటారు. చాలామంది దండోపదండాలుగా వస్తారనమాట. 20వ తేదీ తేరు అనమాట. ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలకి అందరికీ ఇది ఆహ్వాన పత్రిక. దేవుడు అన్నాక మనము ఆహ్వాన పత్రికలు ఏం పంచాల్సిన అవసరం లేదు. బట్ ఏమంటే ఇవి విరాళాలు ఇచ్చిన వాళ్ళకి స్పెషల్గా పంచుతున్నారనమాట. చాలామంది ఈ విషయం తెలుసుకొని ఎంతోమంది వస్తూ ఉంటారు నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి. చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో అయితే. కదిరి నరసింహస్వామిని దర్శించడానికి ఖచ్చితంగా అందరూ ఇచ్చేయండి. నేను నా ఛానల్ ద్వారా మీకైతే ఆహ్వానం పెడుతున్నానమాట. అందరూ రావచ్చు, స్వామివారి దర్శనం చేసుకోవచ్చు, అలాగే ఉత్సవాల్లో కూడా పాల్గొనవచ్చు. మేమైతే సేవకైతే వెళ్ళాం ఈరోజు. ఇది మా సేవ ఈరోజు. మామూలుగా పెళ్లి పత్రికల్ని ప్యాక్ చేసేసి అలాగే అడ్రస్సెస్ కూడా దాని మీద స్టిక్ చేసేసి ఆఫీస్లో అయితే ఇచ్చేస్తామన్నమాట. వాళ్ళు పోస్ట్ చేసేస్తారు. ఎవరెవరికి పోస్ట్ చేయాలో వాళ్ళందరికీ పోస్ట్ చేసేస్తారనమాట. చూడండి, స్వామివారి పెళ్లి పత్రిక లేకపోతే ఆహ్వాన పత్రిక, బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అని చెప్పచ్చు. మేమైతే పెళ్లి పత్రిక అని చెప్పి అలవాటు అయిపోయింది. ఇది బ్రహ్మోత్సవాల బుక్ కూడా ఉంటుందండి. బుక్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇది ప్రింటౌట్ అయితే చేస్తారు. మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మీరు కావాలంటే అమౌంట్ పే చేసినా కూడా, అమౌంట్ పే చేసిన వాళ్ళకి కూడా ఈ బుక్ అయితే అవైలబుల్లో ఉందండి. వాళ్ళకు కూడా ఇస్తారనమాట. లేకపోతే మీరు గూగుల్లో కూడా మీరు గూగుల్ సెర్చ్లో చూసారంటే శ్రీమద్ కద్రి లక్ష్మీ నరసింహస్వామి అని టైప్ చేసి చూసారంటే అక్కడ మీకు ఫోన్ నెంబర్స్ కానీ అన్నీ కనిపిస్తాయి. వాళ్ళకి మీరు కాల్ చేసి కూడా ఈ బుక్ అనేది తీసుకోవచ్చు. ప్రతి సంవత్సరం మీ ఇంటికైతే వచ్చి ఖచ్చితంగా ఇస్తారు. చూడండి, ఏ వాహనాలు చేస్తారనేది కళ్యాణోత్సవం అండి ఫస్ట్. దాని తర్వాత ఏ వాహనాలు ఎట్లుంటాయనేది చూడండి. ఇవే అన్నమాట వాహనాలు, ప్రతిరోజు జరిగే వాహనాలు అన్నమాట. ఇవి చాలా బాగుంటాయి చూడడానికి. ప్రతిరోజు ఒక వాహనం అయితే ఉంటుంది. నేను చెప్పాను కదా, సింహవాహనము ఇవన్నీ ఉంటాయి మొత్తం అని చెప్పేసి. అలా మొత్తము వాహనాలు కన్నడలోను ప్లస్ తెలుగులోను ఈ బుక్లో అయితే ఖచ్చితంగా రాసుంటారు. అలాగే ఏ వాహనం అయితే జరుగుతుందో ఆ వాహనం పిక్ కూడా పెడతారనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. చాలామంది ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్తూ ఉంటారు. ఇది చూడండి, శేషవాహనం అన్నమాట. ఇలా చాలా బాగా స్వామిని అలంకరించి సాయంత్రం పూట ఇలా వాహనాల ద్వారా మొత్తం ఊరంతా తిప్పుతూ ఉంటారు. ఊరంతా దేవళం దగ్గర అయితే, దేవళం రోడ్లో అయితే ఖచ్చితంగా ఊరేగింపు అయితే జరుగుతుందండి. ఊరంతా ఉండదు కానీ దేవళం రోడ్లో అయితే ఖచ్చితంగా ఊరేగింపు జరుగుతుంది స్వామివారిది. చూడండి ఎంత బాగుంది కదా. ఈ బుక్ అంతా చాలా బాగుంటుందన్నమాట. కావాలనుకుంటే ఖచ్చితంగా గూగుల్లో అయితే సెర్చ్ చేయండి. ఇది మా తేరు అనమాట, నరసింహస్వామి తేరు. ఇది చాలా హైలైట్ అండి, చాలా బాగుంటుంది. ఆ రోజు ఎంత మంది వస్తారంటే అసలు కౌంట్లెస్ అనమాట. మామూలుగా ఇసుక రాలితే జనాలు ఎలా ఉంటారు అంటారు కదా, అలా ఉంటారనమాట జనాలు ఆ రోజు. అంత గొప్పగా జరుగుతుంది తేరు అనేది. దాని తర్వాత ఉత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయి. జనాలు అయితే ఎక్కువగా వస్తారండి. ఖచ్చితంగా మీరు విచ్చేయాలనుకుంటే ఖచ్చితంగా చూసి స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. చాలా బాగుంది. ఈ బుక్ అయితే కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆఫీస్కి అయితే కాల్ చేసి మీరు తీసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఇది మా నరసింహస్వామి
దేవస్థానం వాళ్ళ బుక్ ఇది. ఈ నెల 20వ తేదీ తేరనమాట. ఆ వీడియోస్ కూడా మీకు నా ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. చాలా డేస్ అయింది నేను లాంగ్ వీడియో పెట్టి. చాలా డేస్ తర్వాత నరసింహస్వామిదే పెడుతున్నానమాట. చూడండి, నరసింహస్వామి గురించి మొత్తం అయితే పెట్టాను. ఇవి విరాళాలు ఇచ్చే వాళ్ళదన్నమాట, శాశ్వతంగా ఇచ్చే అమౌంట్ అనమాట అది. ఇక్కడ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, అలాగే స్కానర్స్ కూడా ఉన్నాయి. అన్నదానం ఏమైనా చేయాలనుకుంటే. థ్యాంక్ యూ అందరికీ.